ఎక్కడికి వెళ్ళకూడదని ఆర్డర్ వేసావు కదా, ఆఫీస్కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసి వస్తాను. ఓకే డాడీ. తాళి కట్టించుకుంటావా రాధా? ఆ తాళే నీ పరువు బజారుకి ఈడ్చేలా చేస్తున్నా. పూజ సమయానికి తాళి కనపడక అందరూ కంగారు పడతారు. ఎవరో తాళిని దొంగిలించుంటారు అని నేను నీ మీదకే అనుమానం వచ్చేలా చేస్తాను. ఎవ్వరూ నమ్మరు. అప్పుడు నువ్వు దొంగవి కాదు అని రుజువు చేసుకోవడానికి నీ రూమ్ని, నీ లగేజ్ని వెతకమని చెప్తాను. వచ్చి వెతుకుతారు, తాళి దొరుకుతుంది. నీ మీద దొంగ అనే ముద్ర పడుతుంది. ఖుషి చాలా డిసప్పాయింట్ అవుతుంది. మామయ్య ఇరిటేట్ అవుతాడు. నిన్ను బయటికి గెంటేస్తాడు. ఆహా, ఆ సీన్ కళ్ళ ముందే కనపడుతుంది. అయిపోయావు రాధా. చూసేసాడా కుంపతీసి? మావయ్య, నువ్విక్కడున్నావా? నీకోసమే వెతుక్కుంటూ వచ్చాను. ఎందుకు? అదే, అక్కడ మెహందీ ఫంక్షన్ జరుగుతుంటే నువ్వు ఇక్కడున్నావేంటని. నేను అదే అడుగుతున్నాను. అక్కడ మెహందీ ఫంక్షన్ జరుగుతుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అయినా రాధ రూమ్లోకి ఎందుకు వెళ్ళావు? అదే, నువ్విక్కడున్నావేమోనని. నేను బయట ఫోన్ మాట్లాడుతున్నానులే. అలాగా, సరే పద వెళ్దాం. ఒక నిమిషం, నువ్వు దేనికో టెన్షన్ పడుతున్నావు. టెన్షనా? అదేం లేదే. ఏదో ఉంది, కాస్త తేడాగానే కనిపిస్తున్నావు. ఏమై ఉండొచ్చు? ఏం లేదు మావయ్య. నేను చెప్పనా ఏంటో అది? చూసినట్టున్నాడు. ఇప్పుడేం చేయాలి? చెప్తే నువ్వు ఫీల్ అవ్వద్దు మరి. నువ్వు 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 ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు. మామయ్య, నువ్వు నన్ను పొగిడావా? ఐ కాంట్ బిలీవ్ దిస్. ఏం ఫీల్ ఉందో తెలుసా? అవునా? అయితే ఎంజాయ్ చేయి. సార్, ఆడవాళ్ళు మెహందీ పెట్టుకుంటుంటే నేనిక్కడ నిలబడి ఏం చేయాలి అని మీరు మనసులో అనుకుంటున్నారు కదా. అరే, నా ఫీలింగ్ని మీరు కరెక్ట్గా కనిపెట్టారే. మేం చాలా ఫంక్షన్స్కి వెళ్ళి మెహందీ పెడుతుంటాం కదా. అన్ని చోట్ల మగవాళ్ళు మీలాగే బోర్గా ఫీల్ అవుతారు. మగవాళ్ళని కూడా ఎంగేజ్ చేయడానికి మేము చిన్న టాస్క్ ఇస్తాం. టాస్కా? ఏం టాస్క్?
ఇక్కడ ఉన్న వాళ్ళలో మీ డాడీకి ఎవరంటే బాగా ఎక్కువ ఇష్టం? ఎక్కువగా అంటే నేను, నానమ్మ, మా అమ్మ అంటే ఇష్టం. అలా ఏం లేదు, నాకందరూ ఒకటే. అత్త ఏం తప్పుగా అనుకోదులే డాడీ. నీకు ఎవరంటే ఇష్టమో అత్తకు కూడా తెలుసు కదా అత్త? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? అవును, ఎందుకు అడిగారు? చెప్తాను. సార్, మీరు ఇలా వచ్చి కూర్చోండి. రండి సార్. మీ పేరు? శ్యామ్. ఇప్పుడు మీకు ఇష్టమైన వారి ముగ్గురు చేతుల్లో కోన్తో ఎస్ అనే లెటర్ రాయండి. ఆ, ఆ, ఎవరి చేతుల్లో అది ఎక్కువగా పండితే వారి మీద మీకు ఎక్కువ ప్రేమ ఉందని అర్థం. ఇవన్నీ ఏం వద్దండి. డాడీ, నిన్నేమైనా డిజైన్ పెట్టమన్నారా? ఎస్ అన్న లెటరే కదా రాయమని చెప్పింది. కోన్ తీసుకో. సరదాకే కదరా, కానీ నీకు ఎవరి మీద ఎక్కువ ప్రేముందో ఇక్కడందరికీ తెలుసు. నాకు అందరికన్నా ఖుషి అంటేనే ఎక్కువ ఇష్టం కాబట్టి తనకే ఎక్కువగా పండుతుంది. రాయ్ డాడీ. నానమ్మ, నువ్వు రాయించుకో. సరే. అమ్మా, ఇప్పుడు నీ టర్న్. వెళ్ళి రాయించుకో. వెళ్ళమ్మా. ఇంకా 10 minutesలో రిజల్ట్ తెలిసిపోతుంది. మీరు వెళ్ళి చేతులు కడుక్కొని రండి. డాడీ, ఏది చూపించు. వావ్, చాలా ఎర్రగా పండింది బేబీ. సూపర్. మీ చేతులు చూపించండి. నాకన్నా నీకే ఎక్కువ రెడ్ గా పండిందమ్మా. అంటే డాడీకి నాకన్నా నువ్వే ఎక్కువ ఇష్టం అన్నమాట. ఏ పిల్లలైనా తల్లిదండ్రులు వాళ్ళనే ఎక్కువగా ఇష్టపడాలి అనుకుంటారు. తండ్రి కన్న తల్లి మీద ప్రేమ చూపించినా ఒప్పుకోరు. కానీ నేను కన్న తల్లిని కాకపోయినా ఖుషి నా విషయంలో కోపం తెచ్చుకోకుండా సంతోషపడుతుంది. ఇలాంటి మంచి మనసుని నేనెలా బాధ పెట్టాలి?
నమస్కారం అమ్మా. నమస్కారం. రండి పంతులు గారు. పూజకు అన్ని సిద్ధం చేశారా? అన్నీ చేసామండి. మీరు ఒకసారి చూసుకుని ఏమైనా కావాలంటే అలాగే. అడగండి. రండి మా రండి రండి కూర్చోండి. అమ్మా, అబ్బాయిని అమ్మాయిని పిలవండి, పూజ మొదలు పెడదాం. రాధా, శ్యామ్, ఖుషి, పంతులు గారు వచ్చేసారు, రండి. రండి, ఇలా వచ్చి కూర్చోండి. తాళి పూజలో నేనెందుకు కూర్చోవడం? రాధ చేస్తే సరిపోతుంది కదా. మీరు ఆల్రెడీ పెళ్ళైన వాళ్లే కదరా. నువ్వు పూజలో కూర్చుంటే తప్పులేదు. ఏ పూజైనా జంటగానే చెయ్యాలి. పెళ్లిపేటల మీదే కూర్చోబోతున్నాం. ఇక్కడ కూర్చుంటే ఏముందిలేండి, కూర్చోండి. త్వరగా పూజ పూర్తి చేద్దాం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనామోస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో. అమ్మా, ఖుషి కోసం మేం చెప్పిన చిన్న అబద్ధం ఇక్కడి దాకా తీసుకొచ్చింది. ఇది ఇంకా పెద్ద సమస్యగా మారకుండా పరిష్కారం చూపించు తల్లి. నా సమస్య కోసం నేను ఇబ్బంది పడ్డంలో తప్పులేదు. కానీ ఈ సంబంధం లేని రాధ నా వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖుషీకి అమ్మగా నటించడానికి తనిక్కడికి వచ్చిందే కానీ తనకంటూ వేరే జీవితం ఉంది. నా వల్ల తను బాధపడే పరిస్థితి రాకూడదు. అమ్మా, తాళిబొట్టు తీసుకురండి అమ్మా. తెస్తాను పూజారి గారు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత సృజాం చంద్రాం హిరణ్మయీ. ఇక్కడే పెట్టాను కదా, లేదేంటి? ఓం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తే. ఏంటండి ఉత్త చేతులతో వచ్చారు? తాళి కనిపించట్లేదు. ఏంటి, తాళి కనిపించటం లేదా? మీరే కదా తాళి తీసుకెళ్లి పూజ గదిలో పెట్టారు. అవును, కానీ ఇప్పుడు చూస్తే అక్కడ లేదు. ఏమైందో తెలియట్లేదు. సరిగ్గా వెతికావా భవానీ? అంతా వెతికానండి, ఎక్కడా లేదు. అందరూ ఇంట్లోనే ఉన్నాం కదా, అలా ఎలా మిస్ అవుతుంది? తాళి పూజ జరగకుండా చేయడానికి మీరే దాచేస్తారా? లేదు రాధా, నేనేం తీయలేదు. మీరెందుకు తీస్తారో నప్పించు, కానీ పెళ్ళ ఆపడానికి మీరేమీ చేయరు. అయ్యో దేవుడా, ఏంటి పరీక్ష? మా అమ్మ జ్ఞాపకంగా ఇన్నేళ్ళు దాచుకున్న తన తాళిని ఇచ్చి మరి కొత్త తాళిని చేపిస్తే అది కనిపించకుండా పోవడమేంటి? ఎక్కడికి పోతుందమ్మా? అందరం ఇంట్లోనే ఉండగా తాళి మిస్ అయింది అంటే మనలోనే ఎవరో తీసుంటారు అని అర్థం. ఇంట్లో వాళ్ళకి దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంటుంది? బయట నుంచి వచ్చిన వాళ్ళ కన్నే పాడుంటుంది. నువ్వెవరి గురించి అంటున్నావు సునందా? ఆ, ఇంకా అర్థం కాలేదా? ఈ రాధే తాళిని దొంగలించింది అని అంటున్నాను.
అనవసరంగా నిందలు వేశారంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. పౌరుషం ఉన్న దాంట్లో తిరగబడితే నువ్వు దొంగవి కాకుండా పోతావా? వెళ్ళి తాళి తీసుకుంట్రా. నందిని, తన మెళ్ళో చేరాల్సిన తాళిని తనే ఎందుకు దొంగిలిస్తుంది? ఎందుకంటే అది బంగారం కాబట్టి. ఒంటి మీద వేసమెత్తు బంగారం కూడా లేకుండా ఇంట్లోకొచ్చింది కదా. తాళి కొత్తగా మెరుస్తూ కనబడగానే ఆశ పుట్టుంటుంది. తన మీద ఎవరికీ డౌట్ రాదని సైలెంట్ గా నొక్కేసి ఏమీ తెలియనట్టు వచ్చి పూజలో కూర్చుంది. నోటికొచ్చింది మాట్లాడొద్దు నందిని. హ, నేను తాళిని తీయలేదు, నాకేం తెలీదు. నటించింది చాలు, నువ్వే తీసావు. అక్క, రాధ అలాంటి మనిషి కాదు. తన మీద అనవసరంగా నిందలు వేయొద్దు. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, హ, నేను దొంగతనం చేయలేదు. అమ్మా ఏడవకమ్మా. దొంగ ప్రమాణాలు ఎన్నైనా చెయ్యొచ్చు. నీ బ్యాగ్ చెక్ చేస్తే నిజం బయటపడుతుంది. సరే, చెక్ చేద్దాం పద. నువ్వే చూడు. ఏంటిది? ఈ బ్యాగ్ లోనే కదా పెట్టాను, తాళి లేదేంటి? ఇప్పుడేమంటావు నందిని? రాధ దొంగతనం చేయలేదని అర్థమైంది కదా. తన అనవసరంగా నిందించినందుకు రాధని క్షమాపణ అడుగు. నేను రాధని క్షమాపణ అడగాల? తప్పు చేసినప్పుడు క్షమాపణ అడగక తప్పదు. ఇదంతా ఇప్పుడెందుకు? వదిలేయండి, వేరే తాళి తీసుకొద్దాం. ఏంటి వదిలేయాలా? నా మీద అంత పెద్ద నింద వేశాక నేనెందుకు వదిలేస్తాను? కనిపించకుండా పోయిన తాళి దొరికి తీరాల్సిందే. ఇప్పుడు దానికోసం ఎక్కడైనా వెతుకుతాం? ఏమో, నన్ను అందరి దృష్టిలో చెడు చేయడం కోసం మీరే తాళిని దాచుండొచ్చు కదా. ఏయ్, దొంగతనం చేయాల్సిన కర్మ మాకేంటి? మావయ్య, చూసావా ఎలా మాట్లాడుతుందో? రాధ అన్న దాంట్లో తప్పేముంది? మీరు తన్ని అనుమానించినప్పుడు తనకి మిమ్మల్ని అనుమానించే హక్కు ఉంటుంది కదా. రాధ దొంగతనం చేయలేదని ప్రూవ్ అయింది. అలాగే మీ బ్యాగులు కూడా చెక్ చేస్తే మీరు దొంగలు కాదని ప్రూవ్ అవుతుంది కదా.